నేను బైబిల్ చదువుతున్న కాలంలో ప్రారంభంలో నాకు ఒక వచనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసే పెద్ద పెద్ద చీఫ్ జస్టిస్ దేశాల్లో ఉంటారు, వాళ్ళేమయ్యారు? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎంత గొప్ప ఛాలెంజ్ ఆయన మొదటి శతాబ్దంలోనే ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యాడు, తర్కవాది ఏమయ్యాడు అని దేవుడు పౌలు ద్వారా ఒక కన్క్లూషన్ ఇస్తున్నాడు. చూడండి అక్కడ, ఆశ్చర్యపోతాం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ విదేశాల్లో చదువులు కానీ డాక్టర్లు కానీ డాక్టరేట్లు కానీ ఏమండి వీళ్ళందరూ దేవుని దృష్టికి కనిపించలేదండి. దేవుని దృష్టికి కనిపించలేదు వాళ్ళు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. చదవాలి నాయన బైబిల్. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. మరి అసలు జ్ఞానం ఎక్కడుంది మరి? అంటే లోకంలో లోక చదువులు ఆర్జించిన వారందరూ, చదువుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు అని అర్థం. ఆ వాక్యానికి అర్థం ఏంటి? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? లోకంలో చదువులన్నీ వెర్రి చదువులు, వెర్రి చదవరులు. అక్కడ నాకు ఊపు వచ్చిందండి. అంటే బైబిల్ తెలిసిన వాడు ప్రపంచ జ్ఞాని అవుతాడా? ప్రపంచ దేవుని జ్ఞాని. అన్నిటికీ ఏమండి, వాడు అది కనిపెట్టాడు కనుక వాడుక సైంటిస్టు, వీడు ఇది కనిపెట్టాడు కనుక వీడొక సైంటిస్టు. ఏం కనిపెట్టాడు? ప్రకృతిలో ఉన్నవి చూశాడు, శాస్త్రం అన్నాడు, ఆకర్షణ అన్నాడు, శక్తుల మధ్య ఆకర్షణ శాస్త్రవేత్త అన్నాడు. ఆయన పేరు ఏం పేరు మీకు తెలుసు? ఐజాక్ న్యూటన్. ఐజాక్ అంటే ఇస్సాకు, అబ్రహాం గారి కొడుకండి. ఆయన పేరు పెట్టుకొని నేను ఒక శాస్త్రవేత్తను అన్నాడు. ఇక డార్విన్ సిద్ధాంతం, మనిషి కోతి నుండి వచ్చాడన్నాడు. ఇక్కడ మాత్రం మనకు పిచ్చితనం ఇంకా భయంకరంగా కనబడుతుంది. ఇలాగ ఏ శాస్త్రాలైనా మీరు చూడండి, అన్నీ భూసంబంధమైన శాస్త్రాలే. మరి పరసంబంధమైన ఇంత మహాశాస్త్రాన్ని 66 పుస్తకాలతో ప్రపంచ మానవాళి ఇప్పుడున్న 800 కోట్ల మందికి పంచపెట్టేటంతటి పుస్తకాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా చదువుతున్నారు, వింటున్నారు. మరి ఎవరు ఆలోచించారా? మనకంటే ముందు చాలామంది క్రైస్తవ బోధకులు ప్రపంచ దేశాల్లో పుట్టారు. వాళ్ళు ఏదో వాళ్ళ దేశం వదిలి మన దేశం వచ్చి మనకి ఇక్కడ వాక్యం చెప్తుంటారు. ప్రియులారా, వాళ్ళు నేర్చుకోవాల్సింది బైబిల్లోది మానేశారు. ఇకపోతే ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. ఎందులో పరిపూర్ణులు వాళ్ళు? ఎందులో పరిపూర్ణులండి? నాసాశాస్త్రవేత్తలు. వాళ్ళు ఎందులో పరిపూర్ణులు? ఆకాశం వైపే చూస్తుంటారు, పైకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎడుదది చంద్రమండలం మీద నివాసాలు ఏర్పాటు చేసుకుందాం అంటారు, లేకపోతే అంగారగ్రహం మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. భూమి మీద ఆవాసం కలిగిన మనం ఏమీ లేని స్థలానికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు
పిచ్చోళ్ళు అంటారా మంచోళ్ళు అంటారా? వాళ్ళు పిచ్చోలే, నాసా వాళ్ళు పిచ్చోలే, శాస్త్రవేత్తలందరూ పిచ్చోళ్ళే. మరి అసలు జ్ఞానం ఏది? ఎవరైనా చెప్పారంటే అసలు జ్ఞానాన్ని? అందుకే సైన్స్ మీద సవాలు చేసి సింహగర్జన రాశాను. చదివితే నా శక్తి ఏంటో అందులో మీకు కనబడుతుంది. చదివితే మీకు అర్థమవుతుంది కదా. కనుక కింద అంటున్నాడు, 2వ అధ్యాయంకి వచ్చేసరికి అంటున్నాడు పౌలు గారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం, పరిపూర్ణులు వాళ్ళట, పరిపూర్ణులట. లోక జ్ఞానంలో పరిపూర్ణులు, బైబిల్లో పరిపూర్ణులు కాదు వాడు. ఇప్పుడు మనం బైబిలు లోకంలో ఉన్న పరిస్థితులను లేదంటే వస్తువులను చూసి శాస్త్రాన్ని పుట్టించి ఇది నా శాస్త్రం అని చెప్పుకునే శాస్త్రవేత్తలు ఈరోజు బైబిల్లో కాపీ చేసిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. బయటకు మాత్రం బైబిల్ని చెప్పకుండా వాళ్ళ శాస్త్రాలు అని వాళ్ళు చెప్పుకున్నారు. మరి అంతకంటే గొప్పవాళ్ళు రావాలి అంటే బైబిల్ శాస్త్రవేత్తలు. ఇటు బైబిల్ బోధకులు అనొచ్చు కదండి, బైబిల్ ప్రసంగికులు అనొచ్చు కదండి. ఏమండి? అలా అనకుండా పదాన్ని నేను మార్చాను. ఈ సంవత్సరం 1 సంవత్సరంలో 8 సంవత్సరాలు చదవవలసినటువంటి కోర్సుని 1 ఇయర్లోనే కంప్లీట్ చేశారు. కనుక వీళ్ళే శాస్త్రవేత్తలు అన్నాను, బైబిల్ శాస్త్రవేత్తలు. ఈరోజున్న ట్రెండ్, ఈరోజుండు ప్రపంచానికి మీరు చెప్పుకునే సరికొత్త పదం ఏంటంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న మీరు, ఆమె బైబిల్ సైంటిస్ట్, నేను బైబిల్ శాస్త్రవేత్తను. కనుక బైబిల్ శాస్త్రవేత్తలు లోకంలో మనుష్యుల జ్ఞానం నుంచి వచ్చినటువంటి వాటిని మీరు అబద్ధాలను నమ్మవలసిన అవసరం ఏం లేదు. ఈ మధ్యన ఒకడు, మరి మీకు తెలుసు, పరలోకానికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేశాడు. వాడి దగ్గర డబ్బు కట్టేస్తే మనం చనిపోగానే మన పరలోకానికి పంపించేస్తారట. ఇతను ఇచ్చినటువంటి వీసా. పరలోకంలో ప్లాట్లు, పరలోకంలో ప్లాట్లు. భూమి మీద ఇక్కడ చాలా స్థలం ఉంది కదా, ఇక్కడ వేయొచ్చు కదా ప్లాట్లు. ఎప్పటి నుంచో ప్లాట్లు అని అంటున్నారు చంద్రమండలం మీద. కొంతమంది తెలుగు తక్కువ కొనేశారు, మరి ప్లాట్ వేసారా? అయినా ఒక స్థలం కొనడానికి మనం ఏం చేస్తామంటే ఆ ఊరు ఆ జిల్లా అంతా కనుక్కొని ఆ స్థలాన్ని వెళ్ళి చూస్తాం. అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. దాని మీద ఏమైనా గొడవలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒకటి అడుగుతాం. దాని మీద ఏమైనా గొడవలు ఉన్నాయండి, లేకపోతే మంచిదేనా ఈ ల్యాండ్, న్యూసెన్స్ ఏమి లేదు కదంటే అలా కనుక్కొని ఆ ల్యాండ్ మన కళ్ళారా చూసి అప్పుడు మనం దాన్ని తీసుకుంటాం. మరి వీడు చూడని పరలోకం, మనం చూడని లోకం చూడని పరలోకం. వీడు ఎలా చెప్పేస్తున్నాడు? జనాలు నమ్మేశారు, అవి కూడా కొనేసుకుంటున్నారు. తెలుసో లేదో మీకు? పరలోకంలో ప్లాటు. ఏమండి? రాను రాను ప్రపంచ శాస్త్రవేత్తలకు పిచ్చి ముదిరిపోయిందండి. కనుక దేవుని పిల్లలారా, నా ఆఖరి సంతోషకరమైనటువంటి విప్లవం బైబిల్ బోధకుడు కాదు, బైబిల్ శాస్త్రవేత్త అనే పిలువబడాలి. ఆ పేరే ప్రపంచం అందరికీ తెలియాలి. గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన.